హాయ్ హలో అండి అందరికీ. మా స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేయండి. అయితే ముందుగా చికెన్ని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. దాంట్లో అల్లం పేస్టు, పసుపు, ఇంకా మిగతా మసాలాలన్నీ వేసేయాలి. బిర్యానీలో వేసే మసాలాలన్నీ వేసిన తర్వాత నిమ్మరసం వేసేయాలి, ఇంకా పెరుగు, తర్వాత చికెన్కి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, పచ్చిమిర్చి వేసి తర్వాత పెరుగు స్మూత్గా గిలకొట్టుకొని వేసేయాలి. అన్నీ వేసిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసి మంచిగా అన్ని ముక్కలకు పట్టేటట్టు కదా, మసాలాలన్నీ పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. బాగా కలిపి ఒక అర్ధగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ని తీసుకోండి. ఆనియన్స్ని ఇలా సన్నగా నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో నూనె వేసి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని పెద్ద మంట పైన ఫ్రై చేసుకోవాలి. అలా అయితే క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. ఇప్పుడు 70% ఉడికిన అన్నాన్ని ఈ నానబెట్టిన చికెన్ పైనుంచి రైస్ వేసేయాలి. దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, ఈ నెయ్యి కూడా వేస్తామండి. నెయ్యి వేయడం వల్ల స్మూత్గా అవుతుంది రైస్. తర్వాత ఈ పెనం పెట్టి స్టవ్ పైన ఇలా పైన బరువు పెడితే దమ్ అయిపోతుంది. ఈ చూడండి ఎంత స్మూత్గా పొల్లుగా రైస్ మెత్తగా ఉడికింది చూడండి.